రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం చేసినప్పుడు దేశంలో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే సమాచార హక్కు వల్ల ప్రయోజనం ఏంటి అని. అంతకుముందు ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ ఎంత, ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఆ కేటాయింపులన్నీ ఎలా ఖర్చు పెడుతున్నారు, సాధారణ ప్రజలకి కాస్త తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా సమాచారం ఉండేది కాదు. అంత రహస్యంగా జరిగేది. బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో రహస్యం అనేది ఒక భాగం అయిపోయింది. ఇప్పటికి కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 2 ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఒకటి ఓత్ ఆఫ్ ఆఫీస్, రెండోది ఓత్ ఆఫ్ సీక్రసీ. అయితే చాలా కాలం ఒక డిబేట్ ఏంటంటే అసలు ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వం చేసే ఖర్చు మీద రహస్యం ఎందుకు? ఎప్పుడైతే పారదర్శకత లేదో తప్పులు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అవినీతిని నిర్మూలించాలి. అవినీతిని ఎందుకు నిర్మూలించాలి? అవినీతిని ఎందుకు నిర్మూలించాలి అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం విడుదల చేశాయి, ఖర్చు పెట్టాయి. కానీ రాజీవ్ గాంధీ గారు బతుకున్న రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం 100 రూపాయలు విడుదల చేస్తుంటే 12 రూపాయలు పంచాయతీకి వెళ్తుంది, మధ్య దళారులే మొత్తం తినేస్తున్నారు అని ఆయన చెప్పారు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానే చెప్పారు. కాబట్టి దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి అంటే, దేశంలో ఉన్న వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అంటే, లేదు ప్రతి వ్యవస్థలో ప్రజలకి నాణ్యమైన విద్య, వైద్యం, అన్ని మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేయాలి అంటే ప్రతి రూపాయి ప్రజల కోసం పారదర్శకంగా ఖర్చు పెట్టాలి. అయితే అధికారంలోకి వచ్చిన కొంతమంది ఈ ప్రజాధనాన్ని రకరకాల రూపాల్లో వాళ్ళ సొంత సంపదగా మార్చుకోవటం వల్ల ఏమైందంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, పేదరికం తగ్గట్లేదు, వెనుకబాటుతనం తగ్గట్లేదు, ఊళ్ళో రోడ్డు ఉండట్లేదు, తాగడానికి నీళ్ళు ఉండట్లేదు, మంచి బడి ఉండట్లేదు, మంచి ఆసుపత్రి ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సరిహద్దుల్లో ఉగ్రవాదం ఒకటి, దేశంలో ఈ పేదరికాన్ని, ఈ వెనుకబాటుతనాన్ని ఇలా కొనసాగటానికి కారణమైన ఈ ఆర్థిక ఉగ్రవాదం ఇంకొకటి. మరి దీని పరిష్కారం ఏంటి అంటే, దీని పరిష్కారం రాజకీయాల్లో, పరిపాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, ఆ అవినీతి మీద ఆధారపడ్డ నాయకుల్ని, పార్టీల్ని ఓడించడం ద్వారా, ప్రజాక్షేత్రంలో ఓడించడం ద్వారా, క్లీన్ పాలిటిక్స్ ద్వారా వ్యవస్థని బాగు చేసుకొని, ఒకటి వ్యవస్థని మార్చాలి, 2 ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచాలి. వాటన్నిటితో పాటు ఇవన్నీ సాధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం కోసం రాజకీయాల ప్రక్షాళన అవసరమైంది. రైట్. విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సూత్రీకరించిన ఈ క్లీన్ పాలిటిక్స్ అనేది ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో సాధ్యమేనా? అంటే అసాధ్యం అయితే కాదండి, సాధ్యమేనా అనేదాన్ని అది రాత్రికి రాత్రే జరిగేది కాదు. ఇదేంటంటే ఇదొక నిరంతర ప్రక్రియ. క్లీన్ పాలిటిక్స్ అనేది ఇదో సడన్గా మనం క్లీన్ పాలిటిక్స్ చేసి మొత్తం ఒక చీపురుతో మొత్తం ఈ అవినీతిని బూట్ చేయాలి అని అనుకుంటే